విజయ్ గారు. సుబ్లీ గారు, ఎందుకు ఓవైసీ గారు వెళ్ళింది ఒక పని మీద? మీరు వెళ్ళారా ఆ సభకి? మరి మీరు మైనార్టీ హక్కుల కోసమే పోరాడుతున్నారు, మరి మీకు ప్రాతినిధ్యం, మీకు ఆహ్వానం ఉందో లేదో నాకు తెలియదు, మీరు వెళ్ళారో లేదో తెలియదు, అదొకటి చెప్పండి. చెబుతూ వెళ్ళిన పని ఏంటి, ఈయన చేసిన ప్రచారం ఏంటి? అందరికన్నా ముందు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే. అదేవిధంగా మీ ప్రేక్షకులు కూడాను. సార్, ఇక్కడ మీరు ఇందాక ఫస్ట్ మీ స్టార్టింగ్ రిమార్క్స్ కొన్ని విన్నాను. కొన్ని ఏంటంటే మీరు జస్ట్ కొంచెం చెప్పి మిగిలింది సస్పెన్స్ లో పెట్టేశారు. ఫ్లాష్ బ్యాక్ కాస్త చెప్పాల్సిందే సార్. మీరు చెప్పండి, మీకు తెలిస్తే మీరు చెప్పండి, లేకపోతే నేను చెప్తాను. ఫ్లాష్ బ్యాక్ మట్టుకు అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ ఉంది కాబట్టి ఇదంతా ఈ గోల. దాని తర్వాత ఈ ఆర్థిక వనరుల మీద తర్వాత వస్తాను సార్. దానికన్నా ముందు ఈయన ఏదైతే మాట్లాడుతున్నారో వసీం ఓవైసీ గారు, ఇక్కడ చాలా నిశ్చితంగా గమనిస్తే ఏంటంటే బీజేపీ మీద వ్యతిరేకత తక్కువను, వైసీపీ మీద ఉన్నటువంటి మక్కువ, వైసీపీతో ఉన్నటువంటి ఏదైతే ఆయనకు ఉన్నటువంటి దోస్తీ ఉందో దాని మీద ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అసలు మాట్లాడే మాటలకి ఎంత స్పష్టత ఉందంటే అంత స్పష్టత ఉంది. ఏ విషయంలో స్పష్టత ఉందనేది నేను మీకు సింపుల్ గా తేల్చేస్తాను సార్. గతంలో సరే, ఇప్పుడు ఏదైతే ఈ వక్ఫ్ బిల్ ఉందో ఇదైతే దాన్ని అయితే మనం దీనిపై కామెంట్ చేసే ముందు చాలా స్పష్టంగా ముస్లిం సమాజం మొత్తం కూడా ఏదైతే న్యాచురల్ జస్టిస్ ఉందో దానికి వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా మాట్లాడితే, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు సైతం కూడాను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ అంశాన్ని తీసుకెళ్లి దాదాపు ఒక 4 to 5 అమెండ్మెంట్స్ దాంట్లో చేపించుకోవడం జరిగింది. దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. కానీ ఇక్కడ ఈయన మాట్లాడుతున్నటువంటి అంశం ఏదైతే పర్టికులర్ గా రాజకీయం, ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ వ్యతిరేక పోరాటం అన్న ముసుగులో, లేకపోతే ముస్లిం సమాజానికి నేను ఏకైక ప్రతినిధిని అని చెప్పేసి చెప్పుకునే క్రమంలో ఏంటంటే ఆ ముసుగులో ఆయన చాలా స్పష్టంగా ఏంటంటే క్లియర్ కట్ గా ఒక అంశాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేసేసారు. ఆ ఎస్టాబ్లిష్ చేసేసిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ రోజున మీరు చెప్తున్నారు కదా, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు లేకపోతే తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా ఉన్న వాళ్ళందరూ కూడాను బయటకు వచ్చేయండి అని చెప్పేసి నేను వసీం ఓవైసీ గారిని ఏబిఎన్ ఛానల్ మాధ్యమం ద్వారా, మీడియా మాధ్యమం ద్వారా సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. ఇదే వసీం ఓవైసీ గారు 2019 నుంచి తీసుకొని 2024 వరకు అనేకమైనటువంటి అంశాల్లో, అనేకమైనటువంటి బీజేపీ తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టాన్ని కూడాను, ఏ ఒక్క దాన్ని కూడాను, ఇంక్లూడింగ్ వ్యవసాయ చట్టాలు ఏదైతే తీసుకొచ్చిందో వాటిని కూడాను మీరు పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? దాంట్లో నుంచి సిఐఏ ఎన్ఆర్సీ ఇప్పుడు ఏ రకంగా అయితే ఉద్యమం ఉందో దీనికన్నా 10 times కాదు సార్, 100 times ఎక్కువ ఉద్యమము సిఐఏ ఎన్ఆర్సీ సమయంలో జరిగింది. మళ్ళీ అప్పుడు మీ యొక్క 33 ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కి చెందిన ఎంపీలు ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో సపోర్ట్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మాతో పాటు కలిసి పోరాటాలు చేశారు కదా. ఆ సమయంలో మీరు కూడాను ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి మనం ప్రయత్నిస్తే, మిమ్మల్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఆపారు, మిమ్మల్ని రానివ్వలేదు. కానీ మేము విజయవాడలో అప్పుడు చేసినటువంటి ఒక కార్యక్రమంలో మీరు ఇక్కడికి వచ్చారు, దానికి అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టారు. మీరు నిన్నగాక మొన్న ఆదోనిలో వచ్చారు, మళ్ళీ ఇప్పుడు కర్నూలులో వచ్చారు. అంటే ఎక్కడ మీకు రాజ్యాంగం కరెక్ట్ గా నిజంగా ఎక్కడ అమలు అవుతుంది, ఏ ప్రభుత్వంలో అమలు అవుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో అంశం, సిఐఏ టైంలో మీరు ఇదే మాట మీరు అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముస్లిం ఎవరైతే నాయకులు ఉన్నారో, మన ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మంత్రులు కానీ లేకపోతే చిన్నపాటి లీడర్స్ కానీ, హూ ఎవర్ ఇట్ మే బి, వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మీరు బయటకు వచ్చేయండి అని చెప్పి మీరు అప్పుడు ఎందుకు అనలేదు? ఇవాళ ఎందుకు అంటున్నారు? అయిపెచ్చు ఇంకో మాట అన్నారు సార్, చాలా గమ్మత్తుగా ఉంది ఆయన స్పీచ్ మొత్తం కూడాను. ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చేసింది, రాబోయే రోజుల్లో ఈ వ్యతిరేకత ఇంకా చాలా పెరిగే అవకాశం ఉండి తప్పకుండా పెరుగుతుంది అంటున్నాడు ఆయన. అంటే మీకు కావాల్సింది ఏంటి? వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ పై వచ్చి మీరు దానిపై మాట్లాడండి, అందులో ఎటువంటి ఇది లేదు. ప్రభుత్వం సైతం కూడాను మీకు పర్మిషన్ ఇచ్చి మిమ్మల్ని రానిచ్చింది కాబట్టి మీరు రాగలిగారు. ఒకవేళ ప్రభుత్వాలు దానికి వ్యతిరేకంగా పోతే కనుక మీరేం చేయగలరు? కాబట్టి ఇక్కడికి వచ్చిన అంశం ఏంటి అనేది దానిపై అంతవరకు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో గనక ఆయనకి ఇష్టం లేని సభ ఇట్లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తే డెఫినెట్ గా రానిచ్చేవాడు కాదు. అందులో సందేహమే లేదు. గఫూర్ గారు కూడా చెప్తారు ఆ విషయం, నాకు తెలిసి ఆయన కూడా ఎండార్స్ చేస్తారు నా స్టేట్మెంట్. అయితే ఇక్కడ ఒక్క నిమిషం సుబ్లీ గారు, గఫూర్ గారు ఈ సభలో నాకున్న సమాచారం ఇట్లా మీరు కూడా అటెండ్ అయ్యారు ఒక ప్రతినిధిగా.